అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మ వంటకి వెళదాం. ఈరోజు 1 కేజీ బొచ్చులు తీసుకున్నాము. అవి కోసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. అవి ఎలా చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. చేపలు కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్తా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఒక గంట నూనె వేసి బాగా కలుపుకొని కడిగి పెట్టిన చేప ముక్కలు దాంట్లో వేసుకొని బాగా కలిపి పెట్టుకొని శుభ్రంగా ఇట్లా కొద్ది నూనె, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి పెట్టుకొని దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకునే లోపు నానతాయి. బాగా ఉప్పు పడతాయి, కారం అన్నీ పడతాయి బాగా. ఇప్పుడు కావాల్సినవి ఏంటి దీంట్లో చెప్తాను. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 50 గ్రాముల చింతపండు, కిలో చేపలలోకి, కొద్దిగా అల్లం, 2 తెల్లగడ్డలు. ఇప్పుడు ఎట్లా చేసేసుకుంటే చిక్కగా ఉంటుంది పులుసు, ముక్క బాగుంటుంది చూపిస్తాను. ఉల్లిపాయలు 2 ఇందాక చూపించా కదా, ఆ 2 ఇట్లా కోసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా కచ్చబెసగా తిప్పుకోవాలి. ఇందాక 2 టమాటాలు చూపించా కదా, అవి కూడా మిక్సీలో వేసుకుంటే గుజ్జు గుజ్జుగా ఉంటాయి, ముక్కలు ముక్కలు లేకుండా గుజ్జు బాగా వచ్చింది. ఉల్లిపాయ పేస్టు, అల్లం పేస్టు కొద్దిగా, టమాటాలను చూపించా కదా మిక్సీలో తిప్పుకుంటే గుజ్జు గుజ్జుగా అయింది. ఇట్లా మెత్తగా కాకుండా కొద్దిగా కసిబిసిగా తిప్పుకుంటే బాగుంటుంది. అందులో కొద్దిగా ఉప్పు, సరిపోయినంత పసుపు, 2 గంటల నూనె, సరిపోయినంత కారం. చేపల కూరలో కొద్దిగా మరింత వేసుకోవాలి కారం. వేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చేపలు, అవి మూడు పచ్చిమిరకాయలు, ఆపేస్తుంది, 3 రెబ్బలు కరివేపాకు, ఇందాక చింతపండు చూపించారు కదా, అది నానబెట్టుకున్నా పులుసు,
సరిపోయినంత పులుసు వేసుకున్నాం కాబట్టి గ్యాస్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు ఉడికినాక దించుకుందాము. కూర అయింది. కొత్తిమీర వేసుకుంటున్నా 4 రెబ్బలు. అయిపోయినాక గ్యాస్ ఆపేసుకుంటున్నా. ఏదైనా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.